అవును. నేను ట్రాన్స్ఫర్ మీద వెళ్ళి ఇప్పుడు 4 ఇయర్స్ అయింది. ఇక్కడికి వచ్చి మా అయితే 1½ మంత్ అవుతుంది అంతే. అవును. ఈ 4 ఇయర్స్ ఈ మధ్యలో కరోనా రావడం, మనుషులందరూ బిజీ అయిపోవడం, దానికి తగ్గట్టు మనకు కూడా ఈ హ్యాబిట్స్ అయినా, మనం తినే హ్యాబిట్స్ అయినా మొత్తం అన్నీ చాలా చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందు ఉన్నంత ఓపెన్ లేదు, అంత ఎనర్జెటిక్ లేదు. ఏంటి ఎలా ఉంది మన రాష్ట్రంలో? లేకపోతే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తున్నారా లేదా? లేకపోతే రీసెంట్గా ఎవరైనా టచ్లోకి వచ్చారా? ఎట్లా ఉంది ఏంటి అంటే, ఉద్యోగాలు రానంతసేపు ఉద్యోగాలు రాలేదనుకున్నాం. అదేనే ప్రతి మనిషికి ఉద్యోగం ఇది అవసరం అనుకో. కానీ ఏమైతుందంటే, ఎవరిది ఇది మనం ఈ భూమి మీద ఎవరు పర్మనెంట్ కాదు, అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. కానీ ఏంటో జీవితాన్ని అందంగా బ్రతకడం అని అంటే, లగ్జరీ అంటే ఏంటో మనం చివరికి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైపోతుందంటే, నువ్వు చాలా పేపర్లో కానీ వాట్సాప్లో సోషల్ మీడియాలో చూస్తుంటే మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అనేసి మనం మొదటికి వచ్చేసాం అనమాట. అంటే మన ఫుడ్స్ గురించి కానీ, మనం తీసుకోవాల్సిన లేదా ఫ్రూట్స్ లేకపోతే ఫుడ్ అంటే మనం ఇంత ముందులా కాకుండా ఇప్పుడు ఏంటంటే మొత్తం అంటే కనీసం మనం ఏంటంటే రోజుకు 1 గంట వ్యాయామం చేయాలి, లేకపోతే తీసుకునే ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అయి ఉండాలి అని వచ్చేసాం. కానీ చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మన బాల్యం నుంచి కూడా మన ఈ పల్లెటూరులే కాబట్టి, మనం విలేజ్లో ఉన్నాం కాబట్టి మంచిగా ఉన్నాం. ఎటొచ్చి మారుతున్న సమాజంతో పాటు మనం ఉంటున్న ఈ ప్లేసులతో మన లైఫ్ అంతా ఇదైపోయింది. సరే, చాలా హ్యాపీగా ఉంది. చాలా కాలం తర్వాత వచ్చాము లోకల్లోకి. ఏంటి మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, మన కామన్ ఫ్రెండ్స్ డిగ్రీ కానీ పీజీ కానీ లేకపోతే జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైనా కలుస్తున్నారా లేదా, జస్ట్ ఏంటి ఏమన్నా అప్డేట్స్ ఉంటాయేమో చెప్తామని అప్డేట్స్ ఉండడానికి ఏముందిరా, మెయిన్ మన సర్కిల్ మన ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్ చేసుకుంటున్నారు, బిజీ అయిపోయారు. మనం ఎవరిని, ఎందుకంటే వాళ్ళకి సెలవు ఉన్న రోజు మనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది, మనకి లేజర్గా ఉండే టైంలో వాళ్ళకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది. సో మనం దాన్ని మనం తప్పట్లేము. అయితే ఎప్పుడైనా ఒకసారి అందరం అనుకుని ఒకసారి మీట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైతే ఫ్యామిలీస్ ఏర్పడిపోయాయో అన్ని రోజులు మనవి కాదు, అన్ని రోజులు మనవి. ఒకప్పుడు హ్యాపీగా బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే ప్రశాంతంగా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళని. ఇప్పుడు ఏమైంది, మ్యారేజెస్ అయిపోయిన తర్వాత సమ్వాట్ బిజీ అయిపోయారు. బిజీ అయిపోయి ఈ యొక్క బిజీ లైఫ్లో ఫ్యామిలీ, జాబు, ఈ టైంలో ఇంక ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి టైం లేదు మెయిన్. తర్వాత ఏంటంటే నువ్వు ఇందాక చెప్పావు కరోనా అంటే వచ్చేసావు, కానీ ఒకటిరా, మనకి ఏం జరిగిందంటే కరోనా వచ్చి చాలా మంచి పని చేసిందని నేను అంటాను. ఎందుకంటే కరోనా వచ్చి ప్రజలకి లైఫ్ అంటే ఏంటో లైఫ్ చెప్పింది, అంటే జీవితం అంటే ఏంటో ఒక విధంగా కరోనా తెలియజేసిందని నేను అంటాను. నిన్న కనిపించిన వ్యక్తి రోజు టక్కన మాయమైపోయాడు. అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనుషులకి డబ్బు కాదు, లగ్జరీ కాదు, ప్రశాంతంగా ఉన్న దాంట్లో ఆనందంగా గడపాలి. ఫ్యామిలీతో అవ్వచ్చు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు. మనం ఆహారపు అలవాట్లు బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్, మన బాల్యానికి వెళ్ళిపోయింది మన ఆహారపు అలవాట్లు. చిన్నగా ఒకప్పుడు ధాన్యం లేవు, మనకి ధాన్యం పండడానికి నీరేది ప్రాజెక్ట్స్ లేవు. కాబట్టి వైట్ రైస్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రీసియస్. అంటే ఒక 1970s 60sలో చూసుకుంటారు. అప్పుడు వర్షం లేకుండా పండే రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి చాలా విరివిరిగా చాలా ఎక్కువగా దొరికాయి. ఇప్పుడు మనం వాటిని తినడం, డ్రై ఫ్రూట్స్ అంటున్నారు, ధాన్యాలు అంటున్నారు, ఇవన్నీ తినడంతో మనం బ్యాక్కి వెళ్ళిపోయాం అని అదో విషయం చెప్పచ్చు. తర్వాత నా దృష్టిలో నువ్వు ఇందాక అన్నావు కదా లగ్జరీ అంటే ఏంటంటే, ఇప్పుడు మారుతున్న కాలంలో ఒక నీకు డూప్లెక్స్ బిల్డింగు, కారు, ఈ మంచి మంచి ప్రాపర్టీస్ అయ్యి కదా లగ్జరీ అంటే. మంచి ఆరోగ్యం అంటే పరిస్థితుల్లో ఎవరికైతే ఆరోగ్యం బాగుంటుందో ఆడే దగ్గరే మంచి వెళ్తున్నట్టు కలుషితం లేకుండా స్వచ్ఛమైన గాలి, ఆర్గానిక్ స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటే, స్వచ్ఛమైన గాలి యొక్క పరిసరాల్లో, పచ్చగా ఉండే పరిసరాల్లో నువ్వు జీవించినట్లయితే అదే లగ్జరీ. అది ఇలా ఇప్పుడు మనం కూర్చున్న ఏరియా కావచ్చు, ఇది కావచ్చు. ఇంకేంటంటే మన దగ్గర ఇంకా
అర్బనైజేషన్ ఇంకా చాలా వరకు అవ్వలేదు. సో అది ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. అంతవరకు ఎందుకురా, మన చిన్నప్పుడు చేపలు తింటున్నా ఉంటే ఎలా తినేవాళ్ళం? చేపలు ఏదో కాలువలోనో ఏదో చెరువులోనో సహజ సిద్ధంగా దొరికిని తినేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఫిష్ కానీ నువ్వు ఫ్రాన్స్ కానీ చూడు, చెరువుల్లో బిజినెస్ అయిపోయింది. చెరువుల్లో నీకు వాడు మేత వేస్తాడు, పెరిగిపోతే సైజు అమ్మేస్తాడు. అంటే తినే పదార్థం ఎప్పుడైతే అది వ్యాపార దృష్టిలో చూస్తారో జనం, అప్పటికి దాని పని అయిపోయినాయి. మనం ఏదైతే అది ఏదైనా సరే అంతవరకు వెజిటేబుల్ చూడు. చిన్నప్పుడు మనం ఇంటి దగ్గర 2 బెండకాయ ముక్కలు వేసుకుంటే శుభ్రంగా కాసి, ఇప్పుడు ఏంటి బెండ తోటలు వేసేసి దానికి ఫెర్టిలైజర్స్ కొట్టేస్తున్నారు, పురుగుల మందులు కొనేస్తున్నారు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టేస్తున్నారు. అంతా పొల్యూటెడ్ మనం తీసుకునే ఆహారం అవ్వచ్చు. అందుకే మనకి ఒక పని చేద్దాం రా, మన వరకు మన సర్కిల్లో అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన ఇంటి దగ్గర ఒక స్వచ్ఛమైన ఎరువుతోటి, అంటే గేదెల పేడతోటి స్వచ్ఛంగా ఒక బెండకాయ ముక్కలు కానీ ఆనపకాయ పాదులు కానీ ఈ మనకి మనం పెంచుకుని మనం తిన్నట్లయితే కొంతవరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది నా ఆలోచన. అప్పుడప్పుడు సరదాగా కలుసుకుని వీలుంటే ఉన్న టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం.